మన రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యదర్శి గారు శ్రీనివాసరావు గారిని మాట్లాడమని కోరుతున్నాను. సభాధ్యక్షులు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, ఈరోజు ఈ సమైక్యత శంఖారావానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి యోధులు వేదిక మీద ఉన్నారు. ప్రశాంత్ భూషణ్ గారు, రాణా గారు, ఇతర పెద్దలు, వివిధ పార్టీల నాయకులు అందరికీ కూడా సిపిఐఎం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సరైనటువంటి సమయంలో మనం ఈ సమైక్యత శంఖారావాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఆర్గనైజర్స్ని, ప్రత్యేకించి విజయరావు గారిని, శోభనాధీశ్వరరావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మనం మహాత్మా గాంధీకి, అంబేద్కర్కు, పూలే, జ్యోతిబా పూలే గారికి దండలు వేసి నివాళులు అర్పించాం. మొన్న 11వ తేదీ మొన్న పూలే జయంతి జరుపుకున్నాం. రేపు అంబేద్కర్ జయంతి జరుపుకోబోతున్నాం. ఇద్దరు మహనీయుల జయంతుల మధ్య మనం జరుపుకుంటున్నటువంటి సమైక్యత సదస్సు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా మతోన్మాదానికి వ్యతిరేకంగా సంఘటితపరిచి సమైక్యపరిచి ముందుకు నడిపించేటువంటి ఒక శక్తిగా, ఒక స్ఫూర్తిగా నిలవాలని చెప్పని కోరుతున్నాను. సమైక్యత అని చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈరోజు? ఈ సమైక్యత భారతదేశ స్వాతంత్రోద్యమంలో వెలసిల్లింది. ఆ రోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు అందరూ సకల జనావళి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించి రక్తం వచ్చి పోరాడి సాధించినటువంటి సమైక్యత దేశం ఇది. అంతకుముందు చీలికలే, ముక్కలే, మతాలు, కులాల పేరుతో తన్నుకుంటున్నటువంటి దేశం ఐక్యమైంది స్వాతంత్రోద్యమంలో. ఆ స్వాతంత్రోద్యమంలో కనీసం చిటిక్కెడు పాత్ర కూడా లేనటువంటి ఒక బ్రిటిష్ ఏజెంట్ పార్టీగా ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. అది మన దురదృష్టం. భారతదేశ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటిది ఈ స్వాతంత్రోద్యమంతో ఏమాత్రం సంబంధం లేకుండా వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళు ఈరోజు దేశ అధికారంలో ఉన్నారు. అందుకనే సమైక్యతకి ప్రమాదం వచ్చింది. ఎందుకు ఈరోజు ఎక్కడికి పోయినా మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు, ద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఘర్షణలు రెచ్చగొడుతున్నారు, తగాదాలు పెడుతున్నారు ప్రజల మధ్య. ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రమాదం లేదని చెప్పి మనం కొంత సంతోషంగా ఉన్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లాగానో, పక్కనున్న కర్ణాటక లాగానో, కనీసం తెలంగాణ లాగా కూడా లేదు. ఇక్కడ ప్రజలందరూ సామరస్యంతో శాంతియుతంగా సహజీవనం చేస్తున్నాం అనేటువంటి ఒక భరోసా ఇక్కడ ఉండేది. కానీ ఈరోజు బీజేపీ వచ్చి అక్కడ అధికారంలో కూర్చున్నది, కేంద్రంలో పోయి పెత్తనం చెలాయిస్తున్నది. వాళ్ళకు భయపడి ఈరోజు వాళ్ళు ఆడినట్లు ఆడుతున్నటువంటి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న ఘటన జరిగినా దానికి మసిపూసి మారేడికాయ చేసి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం పేరుతోటి ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నాడు. ఇది న్యాయం అని చెప్పడుతున్నా. రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విరుద్ధంగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు చర్చిల గురించి, మసీదుల గురించి, వాటికి వ్యతిరేకంగా ద్వేషం పెంచే విధంగా మాట్లాడవచ్చా అని చెప్పని అడుగుతా ఉన్నాను. ఏమిటి సనాతన ధర్మం? కుల వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ పునరుద్ధరించడమా? అదే వాళ్ళు చెబుతున్నారు. కుల వ్యవస్థ చాలా పవిత్రమైంది, తరతరాలుగా ఉంది. దేవుడు శ్రీ మహావిష్ణువే చెప్పాడు, కృష్ణుడు ఈ వర్ణ వ్యవస్థను నేనే సృష్టించానని, కాబట్టి దాన్ని కొనసాగించాలి. ఆడవాళ్ళు అణిగి మీద ఉండాలి, లొంగి ఉండాలి, వాళ్ళకి ఏ హక్కులు ఉండకూడదు. ఇదే సనాతన ధర్మం. మన దేశంలో తరతరాలుగా సాంప్రదాయంగా అనేక అభ్యుదయ పోరాటాలు జరిగాయి, కుల వ్యతిరేక పోరాటాలు జరిగాయి, భక్తి ఉద్యమాలు జరిగాయి. ఈరోజు మనం ఈ దేశంలో ఉన్న లౌకికవాదులు, మత సామరస్యాన్ని కోరుకునే వాళ్ళు తరతరాలుగా ఉన్న భారతీయ వారసత్వ సంపదకి మనమే వారసులం, మతోన్మాదులు కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఆ రోజు బుద్ధుడు ఉన్నాడు, అశోకుడు ఉన్నాడు, అలాగే మన అక్బర్ ఉన్నాడు, శివాజీ కూడా వాళ్ళు చెప్పి మతోన్మాది కాదు, సర్దార్ పటేలే మతోన్మాది కాదు. వీటన్నిటికీ మత ఉన్మాదం పూసి చివరికి అంబేద్కర్ హిందువునై పుట్టాను తప్ప హిందువుగా చావనని చెప్పి ప్రకటించినటువంటి అంబేద్కర్ కూడా ఈరోజు మతోన్మాదాన్ని పులి ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వామి వివేకానందకి మతోన్మాదాన్ని అంటగడుతున్నారు, భగత్ సింగ్ మతోన్మాదం రెచ్చగొడుతున్నారు. వీళ్ళందరూ కూడా భరతమాత పుత్రులు వీళ్ళని వాళ్ళ పేరెత్తేటువంటి అర్హత కూడా ఈరోజు
మతోన్మాదులకు లేదు అని చెప్పి మనం చెప్పాలి. వాళ్ళందరూ కూడా భరతమాత పుత్రులు. కాబట్టి అలాంటి వారసులు మనం. మన రాష్ట్రంలో ఇక్కడ వేమన ఉన్నాడు, అన్నమయ్య ఉన్నారు, లేకపోతే బ్రహ్మంగారు ఉన్నారు, ఇలాంటి అనేక మంది రచయితలు, మొల్లా, ఇలాంటి వాళ్ళు అనేక మంది మత సామరస్యాన్ని పోరాడిన వాళ్ళు, ఇక ఆ రోజు రాచరిక దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఉత్తమ సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఈరోజు మోడీ మతాన్ని ముందు ఆశ్రయించి ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు? ఆయనకు దేవుడి మీద భక్తి లేదు, మతం మీద నమ్మకం అంతకన్నా లేదు. ఆయనకి గురువు అక్కడున్నాడు అమెరికాలో, ట్రంప్. ఆయన చెవిటి అది ఆ దేశం ఇక్కడ పాటిస్తుంటాడు. అక్కడ బాసు ఈయన స్వదేశీ దేశభక్తుడా? భారతీయుల్ని సంఖ్యలు వేసి మిలిటరీ విమానాల్లో ఇక్కడ దించేస్తే నోరు మెదపనటువంటి వాడు భారతమాత పుత్రుడా, భారతీయ ద్రోహి అని చెప్పి అడుగుతా ఉన్నాను. అక్కడ ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అమెరికాలో మతం లేదు, అందరినీ మతాలతో సంబంధం లేకుండా అందరినీ అవమానపరిచి ఇక్కడ పంపిస్తుంటే నోరు మెదపనివాడు ఎలా భారతదేశ పుత్రుడు అవుతాడని చెప్పి అడుగుతున్నాను. ఇలాంటి వాడికి కుర్చీ మీద కూర్చొని అర్హత ఉందని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు మన దేశ సరుకులన్నిటి మీద టారిఫ్లు వేస్తూ ఉన్నారు, మాట్లాడరు. పెట్రోల్ ధరలు పెంచుతున్నారు, మాట్లాడరు. చేసినటువంటి వాగ్దానాలు ఒకటి అమలు చేయరు, ఉద్యోగాలు ఇవ్వరు, రిజర్వేషన్లు అమలు చేయరు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వరు. ఇవన్నీ దేశంలో ఉన్న ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఎక్కడికక్కడ ఉద్యమాల ఆందోళనలు. శోభనాశ్వరరావు గారికి తెలుసు, అక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని ఢిల్లీలో గడగడలాడించేసి నడిపినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమం తర్వాత చట్టాలు వెనక్కి తీసుకొని ఇప్పుడు దొడ్డిదారిన రైతుల భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిఐఐకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా పోరాడారు. అలాగే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మతాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకంగా నిలబడి దాని చట్టాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ పోయి ఆ చట్టానికి మద్దతు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా వ్యవహరించింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక స్వభావం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సోషలిజం, ఈ 4 మన పునాదులు, 4 చక్రాలు, ఈ ధ్వజస్తంభాలు లాంటివి. ఈ 4 ఏది బలహీనపడ్డా మన దేశం కుప్పకూలిపోతుంది. ఈ 4 కట్టుబడి ఉంటారా లేదా? లేదంటే లౌకికవాదాన్ని తూట్లు పడిచి మతోన్మాదులను బలపరుస్తారా? అలా ప్రత్యక్షంగా పరోక్షంగా మతోన్మాదులను బలపరిచేటువంటి ఏ పార్టీ అయినా మీరు బహిష్కరించాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. మనకు స్నేహాలు ఉండొచ్చు, అనుబంధాలు ఉండొచ్చు, జెండాలు ఉండొచ్చు. ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడటంలో విధానం లౌకికవాదం, ప్రజాస్వామ్యం, మత సామరస్యం, సోషలిజం, ఈ మన రాజ్యాంగ విధానం. దీనికి కట్టుబడ్డటువంటి వాళ్ళతోనే ఆ పార్టీలోనే మనం ఉండాలి. లేనటువంటి ప్రశ్నించాలి, మనం ధైర్యంగా ప్రశ్నించాలి. ఇటువంటి చిన్న చిన్న కోరికలు లేకపోతే స్నేహాలు వీటిని అడ్డం పెట్టుకొని ఆ గ్రూపు, ఈ గ్రూపు, ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ మతం, ఈ మతం అనేటువంటి పేరుతో మనం చీల్చి ముక్కలు చేసి మన సమైక్యతను దెబ్బతీస్తున్నటువంటి ఈ పార్టీలన్నిటికీ పాఠం నేర్పాల్సినటువంటి రోజు వచ్చింది. అందుకు మనం సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఎల్లవిరిసినటువంటి సమైక్యత రాగం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని నిలబెట్టడానికి, అది ముస్లింలు క్రైస్తవుల సమస్య కాదు, మత సామరస్యం. ఒక ముస్లిం మీద దాడి చేస్తే ముస్లింలు మాత్రమే స్పందిస్తే, క్రైస్తవుల మీద దాడి జరిగితే క్రైస్తవులు మాత్రమే స్పందిస్తే, దళితుల మీద దాడి చేస్తే దళితులు మాత్రమే స్పందిస్తే మనం ఎప్పటికీ దీన్ని తిప్పుకొట్టలేం. అణగారిన వర్గాల మీద ఎవరి మీద దాడి జరిగిన అందరూ దాన్ని ప్రతిఘటించాలి, స్పందించాలి. అప్పుడే ఐక్యత వస్తుంది. ముస్లింలకు అండగా హిందువులు క్రైస్తవులకు అండగా నిలబడాలి, దళితులకు అండగా మిగతా కులాల వారు నిలబడాలి, ముస్లింలు నిలబడాలి, క్రైస్తవులు నిలబడాలి. అది అణగారిన కులాల మీద దాడి జరిగిన, మహిళల మీద దాడి జరిగిన, లేదా మైనార్టీల మీద దాడి జరిగిన కలిసి కట్టుగా ఎదుర్కొంటా ఉంటే మన ఆటలు చల్లవని చెప్పెట్టి ఈ పాలకులు బయటకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న 2024లోనే ప్రజలకు చెక్ పెట్టారు. దీన్ని మరింత బలపరుచుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకని మన రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి మతోన్మాద ప్రమాదం జడలు ఎప్పిపోతున్నది. దానికి అవసరమైన సాపు కింద నీరులాగా చొచ్చుకొని వస్తూ ఉన్నారు. అధికార యంత్రంలో చొచ్చుకొస్తున్నారు, పోలీస్ యంత్రంలో చొచ్చుకొస్తున్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులు కూడా తెలియకుండానే చట్టాలు, జీవోలు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కళ్ళు తెలుసుకుని ఆ జీవోలను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ లెక్కలు తీయండి, ఈ లెక్కలు తీయండి అని.
మీరు రాజ్యాంగ రక్షణ కోసం నిలబడతారా, రాజ్యాంగానికి విరుద్ధంగా మతోన్మాదుల ప్రలోభాలకి వాళ్ళ యొక్క బెదిరింపులకి లొంగిపోయి ఈ లౌకికవాదానికే మీరు ప్రమాదం తెస్తారా? ఇది ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేన ఈ పార్టీల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పార్టీలు లౌకికవాదులు అందరూ లౌకికవాదం వైపు, మత సామర వైపు నిలబడి గట్టిగా పోరాటానికి వీధుల్లోకి రావాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఐక్యత, ప్రజాస్వామ్యం, మత సామరస్యం నిలబడుతుంది. మన అందరి బాధ్యత, మన మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరు ఏ పార్టీలు ఉన్నా వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈ ఉన్మాదులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలబడేటట్టు వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైన, బౌద్ధులైన, జైనులైన, దళితులైన, ఆదివాసులైన, మహిళలైన, పురుషులైన ఎవరైనా సరే అందరినీ ఒక కట్టుకట్టుగా తీసుకురావడానికి సదస్సు మనం ఈ సమైక్య శంఖారావం ముందుకు రావాలి, స్ఫూర్తినివ్వాలని చెబుతూ దీన్ని నిర్వహించినటువంటి మన నిర్వాహకులకి, సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.